పరమ పవిత్రమైన ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భముగా అహోబిల పుణ్యక్షేత్రమును దర్శించుకుందాము. అహోవీర్యం అహోశౌర్యం అహోబాహు పరాక్రమం నారసింహం పరం దైవం అహోబలం అహోబలం. పురాణ ప్రసిద్ధిని చారిత్రక విఖ్యాతిని పొందిన అహోబల పుణ్యక్షేత్రాన్ని అహోబిలము అని వ్యవహరిస్తారు. గరుడుడి తపస్సుకు మెచ్చి ఈ కొండబిలములో నరసింహస్వామి సాక్షాత్కరించుట వల్ల అహోబిలమైనది. నవనారసింహులు ఈ క్షేత్రంలోనే సాక్షాత్కరించి ఉండట వలన నవనారసింహ క్షేత్రమని కూడా అంటారు. జ్వాలా అహోబిల మాలోల క్రోఢ కారంజ భార్గవ యోగానంద ఛత్రవట పావన నవమూర్తయ. అహోబిలం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలానికి చెందినది. ఇది మండల కేంద్రమైన ఆళ్లగడ్డ నుంచి 22 కిలోమీటర్ల దూరంలోనూ, సమీప పట్టణమైన నంద్యాల నుంచి 60 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. ఇక్కడ ప్రసిద్ధి చెందిన అహోబిల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కారణంగా ఇది ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా పేరుగాంచింది. జ్వాలా నృసింహ క్షేత్రం ఎగువ అహోబిలం నుంచి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. గరుడాచలం వేదాచలం అనే పర్వతాల నడుమ కొండ మధ్యలో ఉంది. ఇది హిరణ్యకశిపుని వధించిన చోటు. అహోబల నారసింహస్వామి గుహాంతర్భాగాన వెలిసిన ఈ స్వయం వ్యక్తమూర్తి ఈ క్షేత్రంలోనే ప్రధానమైనది. అందమైన ప్రాకారాలతో విలసిల్లే ఈ ప్రదేశము పురాణ ప్రసిద్ధి పొందింది. మాలోల నరసింహస్వామి ఎగువ అహోబిలం నుంచి 2 కిలోమీటర్ల దూరంలో మాలోల నరసింహస్వామి సన్నిధానం ఉంది. లక్ష్మీ సమేతుడై పరమ సౌమ్యునిగా గోచరించే ఈ మూర్తిని మాలోల నరసింహుడని అంటారు. మా అంటే లక్ష్మి, లోల అంటే ప్రియమైన, అనగా లక్ష్మీదేవికి ప్రియమైన స్వామి అని అర్థమట. ఇది ఒక ప్రశాంత సుందరమైన స్థలము. ధ్యాన అనుష్ఠానాలకు ఎంతో అనువైన వేదిక. క్రోడ నరసింహస్వామి ఉగ్ర నరసింహుని సన్నిధానానికి సమీపములో భవనాసిని తీరములో వరాహ రూపంలో నరసింహస్వామి కొలువైయున్నారు. ఇక్కడ 2 విగ్రహాలు ఉన్నాయి. ఒకటి భూదేవిని ఉద్ధరించిన వరాహస్వామి, రెండవది లక్ష్మీ సమేతుడైన నరసింహస్వామి. కారంజ వృక్ష నీడలో ఎగువ దిగువ అహోబిలాలకు మార్గమధ్యంలో నిలిచినదే కారంజ నరసింహస్వామి సన్నిధానము. ఆదిశేషుని పడగల క్రింద ధ్యాన నిమగ్నుడైన స్వామి, పక్కనే ఆంజనేయ స్వామి దర్శనమిస్తారు. భార్గవ నరసింహస్వామి దిగువ అహోబిల దేవాలయమునకు సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉందిది. భార్గవరాముడు యజ్ఞము చేసిన చోటు ఇదే. పరశురాముని పూజలందుకున్న పుణ్యస్థలము కూడా ఇదే. యోగానంద నరసింహస్వామి దిగువ అహోబిలమునకు 2 కిలోమీటర్ల దూరంలో ఈ స్వామి వేంచేసి ఉన్నారు. స్వామి యోగపట్టంలో వెలసి ఉన్నారు. ఛత్రవట నరసింహస్వామి వటవృక్షము నీడలో నిలిచిన ఈ స్వామి పద్మాసనాసీనుడై శంకుచక్రాలతో యజ్ఞోపవీతముతో స్పష్టంగా మలచబడి చూడడానికి ఎంతో కనులవిందుగా ఆకర్షణీయంగా ఉంటారు. పావన నరసింహస్వామి పరమ పావన ప్రదేశములో 7 పడుగల శేషుని క్రింద తీర్చిదిద్దిన మూర్తి ఈ పావన నరసింహస్వామి.